ఇలా పూర్తిగా ఆధ్యాత్మికంగా కన్వర్ట్ అవ్వటానికి మెయిన్ ఇన్స్పిరేషన్ ఏమిటి అంటే? అంటే ఇది ఇది ఏదో సడన్గా ఒకసారి అవ్వదు. సడన్గా ఒకసారి అంటారు ఫైర్ మౌంటైన్ లాగా ఒకసారి బ్లాస్ట్ అయిపోవడం ఉండదు. ఇది ఎక్కడో పురాణం ఉంటుంది. అది నేను నమ్మేది జన్మాంతర సుకృతం. ఎన్నో జన్మల సంస్కారం ఉంటే నేను ఆ కుటుంబంలో పుట్టాను. దీన్ని నేను ఖచ్చితంగా నమ్ముతాను. ప్రతివాడు నమ్మి తీరాల్సింది. మనకు కొన్ని అసలు లాజిక్లు వెతుకుంటే అర్థం కాదు. మనకి జాగ్రత్తగా నువ్వు ఆలోచించు. సినిమా పాటలు పాడతాను, లక్షలు వస్తున్నాయి. స్టేజ్ ప్రోగ్రామ్స్ చేస్తాం, లక్షలు వస్తున్నాయి. వ్యాఖ్యాతగా ఇంకొక పని మ్యూజిక్ డైరెక్షన్, లక్షలు వస్తున్నాయి. ఈ లక్షలన్నీ పక్కన పడేసి ఇవి అక్కర్లేదని అసలు డబ్బే రాని ఒక మార్గంలో పెట్టడానికి ఎంత దృఢ నిశ్చయం ఉండాలి? దానికి అసలు లాజిక్ ఏంటి చెప్పు? ఈ లక్షలు లేకపోతే ఇంట్లో వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు ఊరుకునే వాళ్ళ మధ్యలో నేను పడ్డం ఏంటి? నాకేం డబ్బు అక్కర్లేదు, మీరు చాలా టెన్షన్ పడుతున్నారు, నాకు గాజులు ఉన్నాయి, ఇది అమ్మేసి ఈ షెడ్యూల్ భగవద్గీత ఈ షెడ్యూల్ పూర్తి చేయండి, అది నా భార్య అర్చన. ఆ అమ్మాయి మానసిక స్థితి ఏంటి? కొంచెం ఏమాత్రం తేడా వచ్చినా ఇవాళ అసలు కాపురాలే నిలబడలేదు. అప్పుడు అలా ఉన్నాం, ఇప్పుడు ఇలా ఉన్నాం. ఏదో ఒక రీజన్ పట్టుకుని విడిపోవడానికి ప్రయత్నిస్తున్న రోజుల్లో అసలు మనిషిని ముందుకు నడిపించే ఇంధనమే ధనమైనప్పుడు, ఆ ధనం నా దగ్గర లేనప్పుడు, ఆ ధనం వస్తున్న దశ చూసింది నా ఫ్యామిలీ. ఆ ధనం లేక నేను 9 సంవత్సరాలు నానా కష్టాలు పడిన స్థితి చూసింది. వాళ్ళు తటస్థంగా ఉన్నారు. వాళ్ళు ధనం వచ్చినప్పుడు ఎలా ఉన్నారో తర్వాత కూడా అలాగే ఉన్నారు. అలా ఉన్న ఫ్యామిలీలో ఆవిడికి నేను భర్తగా ఉండటం అన్నది అది ఇప్పుడు ఎవరి అదృష్టం అవుతుంది? ఈ మార్గానికి అవేమీ అసలు అంతరాయం కలగలేదు. అసలు అది నాకు అసలు దీని వెనక లాజిక్ ఏంటంటే పరమాత్మ తప్ప అసలు నాకు లాజిక్ అర్థం కాదు. ఈ కాంబినేషన్ వాడే సమకూరు సార్. ఫ్యామిలీ డిస్టర్బ్ అయిపోయింది అనుకోండి, నువ్వు వ్యక్తిగతంగా ఏం చేయలేవు సురేష్. ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే నువ్వు బయట నీ వృత్తిలో కనుక నీకు అశాంతి ఉంటే నువ్వు ఇంటికి వచ్చి ఫ్యామిలీని ఎంజాయ్ చేయలేవు. ఫ్యామిలీలో అశాంతి ఉందంటే బయటికి వచ్చి నీ వృత్తిని ఎంజాయ్ చేయలేవు. రెండు వయసు వర్ష, రెండు ప్రశాంతంగా ఉండాలి, రెండు జాగ్రత్తగా చూసుకోగలగాలి ప్రతి ఒక్కరు. నేను ఇలా అడుగుతాను పోతూ, సో 100 నుంచి 1000 రూపాయల వరకు మీరు 1000 రూపాయలు తీసుకుంటూ మీ వృత్తి ధర్మంగా జర్నలిస్ట్గా, ఫిల్మ్ జర్నలిస్ట్గా 1000 రూపాయలు జీతం తీసుకుంటూ బతికారు. తర్వాత లక్షల రూపాయలు సంగీతం పాటలు పాడుతూ కొన్ని ప్రోగ్రామ్ చేస్తూ ఇలా కాంట్రాక్టర్గా చేస్తూ లక్షల రూపాయలు తీసుకుంటే స్టేజ్కి ఎదిగారు. ఇప్పుడు గంగాధర్ కోట్ల రూపాయలకి పడగలెత్తే విధంగా కోట్ల రూపాయలు తీసుకుంటూ ఆధ్యాత్మికంగా ఇట్లా చేస్తున్నాడు అంటే అసలు ఈ ప్రశ్న తప్పు. అంటే దీనికి అంటే నీకు ఈ అవగాహన లేకపోతే ఈ అంటే నాకు అనిపించింది ఏంటంటే ఆ భగవద్గీత నేను చెప్తాను దీనికి అంటే ఇది ఎక్కడ ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ నుంచి వచ్చిన క్వశ్చన్ లాగా అనిపిస్తుంది. కోట్ల రూపాయలకి పడగెత్తడం అంటే ఏమిటిది? కోట్ల సంపాదన అని ఎవరు చెప్పారు? అది అబద్ధం. ఇప్పుడు నేను తెలుగు ప్రాజెక్టు పూర్తి కావడానికి 9 కోట్ల రూపాయలు అయింది. ఇది కోట్లకి పడగలెత్తడం కాదు. ఈ ఇచ్చిన ఈ ఎవరైతే అంటే ఆయా సమయాల్లో 9 కోట్లు తీసుకొచ్చి ఒక రోజు కాలం ముందు పోసేసి మీరు ఎంజాయ్, అది కాదు. అది అలా కాదు. ఈ షెడ్యూల్కి నాకు 5 లక్షలు కావాలి అని నేను సంకల్పించినప్పుడు ఎవరో ఫోన్ చేయడం, ఇంటర్నెట్ చూడడం, మన ఫౌండేషన్ వెబ్సైట్లోకి రావడం, ఈ చాప్టర్ ఖాళీగా ఉందని విన్నాం స్వామి, ఈ భగవద్గీత ప్రాజెక్ట్లో మేము కూడా చేయూతనివ్వాలనుకుంటున్నాం, మేము కూడా ఇందులో పాత్రధారులు కావాలనుకుంటున్నాం, దయచేసి ఈ చాప్టర్ మా పేరుతో ఇవ్వండి, 5 లక్షలు తీసుకొచ్చి మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం అని ఒక మహానుభావుడు ఎక్కడో సౌదీ అరేబియా నుంచి ఒక తెలుగు వాడు ఫోన్ చేసి నేను డబ్బులు లేక ఇబ్బంది పడుతుంది. ప్రాజెక్ట్ అంతా ఇలాగే జరిగింది. 9 crore అనేది ఎట్ ఏ టైం కాదు, 9 కోట్లు తెలుగు ప్రాజెక్ట్ అది అయిపోయింది. అది 2015లోనే రిలీజ్ అయింది. అట్లా ఆయా దశల్లో ఎంతెంత కావాలో నేను ఖాళీగా కూర్చుంటే ఫోన్ చేసి డబ్బు పంపించేస్తాను అలా కుదరదు. ఇప్పుడు నేను మళ్ళీ భగవద్గీత ప్రచారం కోసం వెళ్ళి గీతా గాన ప్రవచన ప్రచారం చేసే వేదికల మీద ఉన్నప్పుడు ఇలా చేస్తున్నాం. ఈ ప్రాజెక్టుకి ఈ దశలో ఈ షెడ్యూల్కి ఇంత ఖర్చు అవుతుంది స్వామి, మీరు ఆసక్తి ఉన్నవాడు దయచేసి చేయూతనివ్వండి అని ముకుళిత హస్తాలతో వినమ్రంగా నేను అడుగుతున్నప్పుడు నా జీవితంలో అడుగుకోవడం అనేది లేదు. నేను సింగర్గా ఉన్నప్పుడు, గాయకుడిగా ఉన్నప్పుడు నేను డిమాండ్ చేశాను, ఎంత ఇస్తే వస్తా లేకపోతే రా, నాకు ఎంత అవుతుంది అని చెప్పేవాడు. అలాంటిది డిమాండ్ చేసి అడిగే స్థితి నుంచి అడుక్కునే స్థితికి తీసుకొచ్చాడు కృష్ణ పరమాత్మ. అసలు నా అహానికి, నా నేచర్కి చాలా విరుద్ధం సురేష్.
అలానే భగవద్గీతలకు వచ్చిన తర్వాత నేను అడుక్కోవడం మొదలెట్టా, స్వామి ఈ షెడ్యూల్ లీవ్ ఏమన్నా 10 మందికి చెప్పి ఏదైనా సహాయం చేయించండి. దాని వెనకాల భావన ఏంటంటే నేను ఎవరిని అడగను అంటాను చూడు, ఎవరిని అడగను అనేది ఆత్మాభిమానం కాదు, నిజానికి అది అహంకారం కూడా. ఓకే. నా అహం వల్ల నేను ఎవరిని అడిగేదేంటి, నేను అవసరమైతే ఇస్తాను లేకపోతే ఇవ్వను అని అనుకుంటాం, అది అహంకారం. కానీ అన్ని చోట్ల చలదేది, అన్ని చోట్ల నీ అహంకారం. నేను కోట్లకి పడగలెత్తాను, నేను లక్షల కోట్లకి పడగెత్తాను, అవసరమైతే నేను ఈ దేశాన్ని సైతం నేను కొనేయగలను అనుకునే అంబానీ సైతం ఒక దశలో కింద కూర్చుని కొడుకు స్టేజ్ మీద మాట్లాడుతున్నప్పుడు వీడిని నేను ఎన్ని లక్షల కోట్లైనా ఖర్చు పెట్టాను, నా ఆస్తి మొత్తం ఖర్చు పెట్టాను కానీ నేను సిద్ధంగా ఉన్నాను, వీడి హెల్త్ బాగుండలేదు అని అనుకుంటే బాగు చేయించగలుగుతున్నాడా? ఏంటది? ఏది మన చేతిలో ఉన్నట్టు, ఏది అహంకారం ఉన్నట్టు, ఏది నేను అని అనుకోవాలి, నేను అనుకుంటే అన్ని చేసేయగలగాలి కదా. పాప మహానుభావుడు ఆ స్టేజ్ మీద ఆ పిల్లాడు మాట్లాడుతుంటే ఆ తల్లిదండ్రులు ఏడ్ చేస్తుంటే నాకు ఏ దుఃఖం ఆగలేదు. ఎందుకు పనికొస్తుందిరా, డబ్బు ఎందుకు పనికొస్తుందిరా, అంతా ఉంది, అసలు లేదు. ఏది? శాంతి. కానీ డబ్బుతో ముడిపడి ఉందా? డబ్బుతో కొంతవరకే. డబ్బుతో ఎంతవరకు ముడిపడింది? నీకు నెలకెంత సంపాదిస్తే సరిపోతుంది సురేష్? నాకు నెలకెంత సంపాదిస్తే సరిపోతుంది? 50,000, 60,000, ₹1,00,000. సిటీలో అయితే ₹1,00,000. మోర్ దెన్ అంతా ఇంకా ఎక్కువ వస్తే ఏం చేస్తాం? తగలేస్తాం. ఒక ఇళ్ళ, 2 ఇళ్ళ, 3 ఇళ్ళ, ఎన్ని ఇళ్లలో ఉంటావు రోజు? ఒకే ఇల్లు. ఫైనల్ గా ఆ ఇంట్లో కూడా ఇల్లంతా తిరగవు. తలుపు తీయగానే పోయి నీ బెడ్రూమ్ లోకి పోతావు, తలుపు తీయగానే లోపలికి వచ్చి బాత్రూమ్ లోకి పోతావు. ఆ 2 రూములు తప్ప 30 రూములు కట్టుకున్నా కూడా చివరికి నీ బెడ్రూమ్ లోకి నడుచుకుంటూ పోవడం తప్ప ఇల్లంతా తిరిగే ఓపిక కూడా ఎవరికి ఉండదు. ఇది కాక 10 ఇళ్ళు, 15 ఇళ్ళు. అహంకారం అది, మూర్ఖత్వం అది, అజ్ఞానం అది. ఎక్కడో సమ్ పాయింట్ ఆఫ్ టైంలో రియలైజేషన్ వస్తుంది. కానీ ఆ వచ్చే టైంకి అది ఎర్లీగా వస్తే వాడు యోగి, వాడు జ్ఞాని, వాడు మహానుభావుడు. అది లేట్గా వస్తే అయిపోయింది జీవితం. చాలా మంది చూస్తున్నాం, పెద్ద మాటలన్నీ మాట్లాడేసి వీడియోలు పెట్టేస్తుంటారు. వృద్ధాప్యంలో జీవితం అంతా ఇలా నాశనం చేసేసుకున్నాడు. వీడు చాలా మందిని పాపం మానసిక దుర్బలని ఎంతో మందిని వీడు ప్రభావితం చేశాడు. ఆ వ్యవస్థ అంతా సర్వనాశనం అయిపోయింది. మీ వల్ల మేము కూడా ఎంజాయ్ చేసేస్తున్నాం. అసలు జీవితం అంటే మనం డబ్బు సంపాదించడం, ఖర్చు పెట్టడం, ఎంజాయ్ తప్ప జీవితం అనేది లేదు, నెక్స్ట్ జన్మ అనేది లేదు, కర్మ లేదు, పుణ్యం లేదు, పాపం లేదు అనుకుంటూ చాలా మంది ప్రభావితం చేసేసి చివరి రోజుల్లో అంటే దైవం తప్ప మనం నేను చేసిందంతా తప్పు, దైవం తప్ప మనకు ఇంకోట్లేదు, ఆధ్యాత్మిక తప్ప ఇంకోట్లేదు, లైఫ్ అంటే ధర్మం ఇట్లా విచ్చలవిడిగా బతకడం కాదు. నాగరికత అంటే ఎప్పుడు చెప్తుంటారు, నాగరికత అంటే మన కోరికలు తీర్చుకోవడం కాదు, కోరికలు అదుపులో పెట్టుకోవడం. నీకు ఒక ఏసీ ఉంటే చాలు, డబ్బు పెరిగిపోయింది, సెంట్రల్ ఏసీ ప్రారంభించావు, చివరికి ఇల్లంతా ఉండట్లేదు. కారులో కూర్చున్నావు, 50 కోట్లు పెట్టి కారు కొనేసావు, కారులో కూర్చున్నావు, చివరికి చూడండి చాలా విచిత్రం, 50 కోట్లు పెట్టి కారు కొనుక్కున్నా వాడు వెనక్కి కూర్చున్నాడు, డ్రైవర్ ముందు కూర్చున్నాడు. వాడు నీ ప్రాణం అంతా వాడు చేస్తాడు. ఇంకా చాలా విచిత్రం ఏంటంటే ఈ వాళ్ళని అడుగుతారు, నువ్వు ఏ కారులో తిరుగుతున్నావు అని, నీ కారు ఏమిటి అని అడిగాడు వాళ్ళని. అడిగితే వాడు రోల్స్ రాయ్స్ అన్నాడు. డ్రైవర్ని కూడా అడిగాడు వాడి ఫ్రెండ్, నీది ఏ కారు అని, రోల్స్ రాయ్స్ అన్నాడు వాడు. ఎవరిది అసలు అది కానీ కాదు లైఫ్.